నమస్తే, వెల్కమ్ టు NHTV. నేను భారతి. ఇక వివరాలు చూసుకుంటే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఏసీబీ కోర్టు 2 రోజుల పాటు సిఐడి కస్టడీకి అప్పగించింది. కోర్టు తీర్పుతో నేడు రేపు చంద్రబాబును సిఐడి అధికారులు విచారించనున్నారు. రాజమండ్రి సెంట్రల్ జైల్లోనే చంద్రబాబును విచారిస్తున్నట్లుగా కోర్టుకు సిఐడి తెలిపింది. ఇద్దరు లాయర్ల సమక్షంలోనే చంద్రబాబును విచారించాలని సిఐడికి కోర్టు కండిషన్లు పెట్టింది. చంద్రబాబును విచారించే అధికారుల వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఉదయం 9:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే చంద్రబాబును విచారించాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక మరోవైపు చంద్రబాబు రిమాండ్లో ఉన్న రాజమండ్రి సెంట్రల్ జైలుకు టీడీపీ లీగల్ సెల్ వెళ్లింది. జైల్లో చంద్రబాబును న్యాయవాది లక్ష్మీనారాయణ కలిశారు. ములాఖత్ ద్వారా ఆయనతో భేటీ అయ్యారు. సిఐడి కస్టడీ విచారణ గురించి ఆయనతో చర్చించారు. బాలకృష్ణ సహా టీడీపీ ఎమ్మెల్యేలకు మంత్రి రోజా సవాల్ విసిరారు. అసెంబ్లీ సమావేశాల అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ, స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్ జరిగిందనే అంశంపై చర్చకు సిద్ధమా అని ప్రశ్నించారు. బాలకృష్ణకు దమ్ముంటే ఈ కేసులో ఈడీ విచారణ కోరాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో ఈ అంశంపై చర్చిద్దామంటే టీడీపీ పారిపోయిందని విమర్శలు గుప్పించారు. అసలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్కామ్పై ప్రభుత్వం వద్ద ఆధారాలు లేవని టీడీపీ నేతలు చెబుతున్నారని, అలాంటప్పుడు హైకోర్టుకు చంద్రబాబు క్వాష్ పిటిషన్ ఎందుకు కొట్టివేసిందని ప్రశ్నించారు. ఇప్పుడు టీడీపీ ఏం చెబుతోంది అన్నారు. తనపై కేసులు కొట్టివేయాలని చంద్రబాబు వేసిన పిటిషన్లు కొట్టేసిందని, అసెంబ్లీలో చర్చించకుండా తప్పించుకున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో స్కిల్ డెవలప్మెంట్ కేసు గురించి చర్చిద్దామంటే టీడీపీ సభ్యులు పారిపోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ఏకపక్షంగా కేసులు ఎత్తివేయాలని వారు డిమాండ్ చేస్తున్నారన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చకు సిద్ధమని కోరిన వారు సభ నుంచి ఎందుకు వెళ్లిపోయారని ప్రశ్నించారు. చర్చకు భయపడి పారిపోతున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్లో అవినీతి, అక్రమం ఎలా జరిగాయో తాము వివరించామని తెలిపారు. అలాంటప్పుడు టీడీపీ కూడా సభలో ఏదైనా చెప్పాలి కదా అన్నారు. చర్చలో పాల్గొనమంటే భయం ఎందుకన్నారు. ఆంధ్రప్రదేశ్లో మద్యం అమ్మకాలపై తాము సిబిఐ విచారణ కోరుతున్నామని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి అన్నారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, అక్రమ మద్యం అమ్మకాల ద్వారా వైసీపీ నేతలు తమ జేబులు నింపుకుంటున్నారని ఆరోపించారు. గురువారం నర్సాపురంలో ఓ దుకాణాన్ని తనిఖీ చేయగా ₹1,00,000 విక్రయాలు జరిపితే కేవలం ₹700 బిల్లు మాత్రమే చూపించారన్నారు. ప్రతిరోజు మద్యం విక్రయాల ద్వారా వైసీపీ నేతలు రాష్ట్ర వ్యాప్తంగా అనధికారికంగా పెద్ద మొత్తాన్ని తమ జేబుల్లో వేసుకుంటున్నారన్నారు. ప్రజల కష్టార్జితాన్ని దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు. ప్రజల జేబు నుంచి అన్యాయంగా డబ్బులు తీసుకొని ఉచితాలు ఇస్తున్నామనే దిశగా మాట్లాడటం రాష్ట్ర ప్రభుత్వానికి సరికాదని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరిస్తూ తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంది. ఈ సెషన్ మొత్తానికి హాజరు కాకూడదని నిర్ణయించింది. ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు, సభలో ఆందోళన చేస్తున్న చంద్రబాబు అరెస్టుపై చర్చకు స్పీకర్ తమ్మినేని సీతారాం అనుమతించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఉదయం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పాదయాత్రగా వెళ్లారు. శాసనసభలో ఉదయం నుంచి ఆందోళన చేస్తూనే ఉన్నారు. చంద్రబాబు అరెస్టుపై చర్చ నిర్వహించాలని పట్టుబట్టారు. ప్లక్కార్డులు ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. స్పీకర్ సెషన్ వేటు వేయడంతో సమావేశాలను బహిష్కరించాలని టీడీపీ నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని వైసీపీ కార్యాలయంగా స్పీకర్ తమ్మినేని సీతారాం మార్చేశారని టీడీపీ అధ్యక్షులు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజ్యాంగబద్ధ పద్ధతిలో ఉన్నప్పటికీ ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టినప్పుడే ఆయనపై గౌరవం పోయిందని తెలిపారు. మమ్మల్ని తిడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను మన సభ్యులంటూ గౌరవంగా సంబోధించారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పక్కన పెట్టేశారని తెలిపారు. చంద్రబాబుపై అక్రమ కేసును వెంటనే ఎత్తివేయాలని, ముఖ్యమంత్రి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ తాము తీర్మానం ఇచ్చామన్నారు. చర్చిస్తామని చెబుతూనే దీనిని పక్కన పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
గతంలో శాసనసభలో చర్చలు జరిగిన తీరును గుర్తు చేసుకోవాలంటూ అధికార పక్ష నేతలకు సూచించారు. 2 మంది శాసనసభ్యులు ఉంటే సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ని శాసనసభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది. పోనీ శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియచేస్తున్నారంటే సాక్షి టీవీని శాసనసభలో పెట్టుకున్నారు. బాలయ్య బాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు, లేకపోతే ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే శాసనసభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు. ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంట బట్టి చూపిస్తారు. అందుకే మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే శాసనసభలో ఏం జరుగుతుందో. స్కిల్ డెవలప్మెంట్ కేసులో సిబిఐ దర్యాప్తును కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ కేసులో పూర్తిస్థాయి దర్యాప్తు అవసరమని ఉండవల్లి అభిప్రాయపడ్డారు. దీనిపై టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మండిపడ్డారు. ఇప్పుడు సిబిఐ దర్యాప్తు కోరుతున్న ఉండవల్లి మద్యం స్కామ్పై ఎందుకు సిబిఐ దర్యాప్తు కోరలేదని ప్రశ్నించారు. రాజమండ్రి చుట్టూ ఎన్ని అక్రమ ఇసుక రీచ్లు ఉన్నాయో ఉండవల్లి అరుణ్ కుమార్ కు తెలియదా అంటూ పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు చేస్తున్న భూ కబ్జాలపై ఎందుకు మాట్లాడటం లేదు? ఎవరో తయారు చేసిన పిటిషన్పై మీరు సంతకం చేశారా అని ఉండవల్లిని నిలదీశారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అరెస్టైన వైఎస్ భాస్కర్ రెడ్డి ఎట్టకేలకు బెయిల్పై విడుదలయ్యారు. వైద్య చికిత్స కోసం సిబిఐ కోర్టు ఆయనకు 12 రోజుల పాటు బెయిల్ను మంజూరు చేసింది. అనారోగ్య కారణాలతో బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. భాస్కర్ రెడ్డి అనారోగ్యంతో ఉన్నట్లు చెంచల్గూడ జైలు సూపరింటెండెంట్ ఇచ్చిన నివేదికను పరిగణలోకి తీసుకున్న అనంతరం సిబిఐ జడ్జి బెయిల్ మంజూరు చేశారు. ఇక ఈ నెల 22 నుంచి అక్టోబర్ 3 వరకు బెయిల్ మంజూరు చేస్తూ గత బుధవారం ఆదేశాలు వెలువడ్డాయి. చంద్రబాబు అరెస్టుపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి స్పందించారు. చంద్రబాబు అరెస్టును ఆయన ఖండించారు. ఈ అరెస్టు ప్రజాస్వామికంగా లేదని తెలిపారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు జరిగిందని, రాజకీయాల్లో ఇలాంటి తీరు సరికాదన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయం చేయకూడదని సూచించారు. రాజకీయం అంటే కక్షలు, కుట్రలు కాదని గుర్తించాలని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముగింట బీఆర్ఎస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మొన్నటి వరకు ఉప్పు నిప్పుగా ఉన్న మాజీ మంత్రి కడియం శ్రీహరి, స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఒకటై చేతులు కలిపారు. ఈ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రాజయ్యను కాదని సీఎం కేసీఆర్ కడియంకు టికెట్ ఇచ్చారు. అప్పటి నుంచి తీవ్ర అసహనంతో ఉన్న రాజయ్య కడియంపై విమర్శలు ఎక్కుపెట్టారు. కేసీఆర్ మనసు మార్చుకొని మళ్లీ తనకే టికెట్ ప్రకటిస్తారని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. అయినప్పటికీ అధిష్టానం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో కాంగ్రెస్ నేత దామోదర్ రాజనరసింహతో భేటీ అయ్యారు. దాంతో రాజయ్య పార్టీ మారుతున్నారన్న చర్చ జరిగింది. అయితే రాజయ్యను బుజ్జగించేందుకు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డికి సీఎం కేసీఆర్ బాధ్యతలు అప్పగించారు. ఆయన మధ్యవర్తిత్వంతో రాజయ్య, కడియం శ్రీహరి మధ్య సయోధ్య కుదిర్చింది. తెలంగాణలో హిందూ దేవాలయ అభివృద్ధిని స్వాగతిస్తున్నామని, తమ స్వార్థ రాజకీయ లబ్ధి కోసం హిందూ దేవాలయాలకు సంబంధించిన నిధులను పక్కదారి పట్టిస్తూనే బీజేపీ చూస్తూ ఊరుకోదని బీజేపీ భువనగిరి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ రావు హెచ్చరించారు. భువనగిరి బీజేపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నుంచి 5 కోట్ల రూపాయలను వేరే జిల్లాలో దేవాలయాల అభివృద్ధికి కేటాయించడం సరికాదని తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో కూడా ఇతర
పురాతన దేవాలయాలు ఉన్నాయని వాటి అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే అభివృద్ధి చేయాలని తెలిపారు. ఇక కేవలం ప్రజలను మభ్యపెట్టే రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారని ఆరోపించారు. ఆలేరు మండలంలో దక్షిణ భారతదేశంలోని అన్ని కులాలకు సంబంధించి 108 మఠాలు ఉన్నాయని వాటిని అభివృద్ధి చేయకుండా కామారెడ్డి జిల్లాకి కేటాయించడం సబబు కాదన్నారు. కర్ణాటక రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎన్డీఏ కూటమిలో జేడీఎస్ పార్టీ చేరింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో ఢిల్లీలో జేడీఎస్ అగ్రనేత కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భేటీ అయ్యారు. వీరి సమావేశం ముగియగానే ఎన్డీఏతో చేరినట్లుగా కుమారస్వామి ప్రకటించారు. పార్లమెంటు ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో ఎన్డీఏలో జేడీఎస్ చేరటంతో కర్ణాటక రాజకీయాలు ఏ విధంగా మారబోతాయో అనే ఆసక్తి నెలకొంది. అయితే సీట్ల షేరింగ్కు సంబంధించి మాత్రం ఎలాంటి వివరాలు వెల్లడి కాలేదు. ఎన్డీఏలో భాగస్వామి కావాలని జేడీఎస్ నిర్ణయించుకోవటం సంతోషకరమని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. వారిని ఎన్డీఏ కూటమిలో సాదరంగా ఆహ్వానిస్తున్నామని అన్నారు. తెలంగాణలో వర్షాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు పశ్చిమం నుంచి వీస్తున్నాయని వెల్లడించారు. రాష్ట్రంలో పశ్చిమ దిశ అల్పస్థాయి గాలులు వీస్తున్నాయని వెల్లడించారు. ఇక అల్పపీడనం ద్రోణి ప్రభావంతో హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో గురువారం అర్ధరాత్రి భారీ వర్షం కురిసింది. ఖైరతాబాద్, పంజాగుట్ట, అమీర్పేట్, ఎస్ నగర్, సనత్ నగర్, బోరబండ, క్రాఫ్, ఈసీఐఎల్, మల్కాజ్గిరి, ముషీరాబాద్ తదితర ప్రాంతాల్లో వర్షం కురిసింది. వర్షం కారణంగా రోడ్లు జలమయమయ్యాయి. అక్కడక్కడ నీరు నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. రాత్రి నుంచి వర్షం కురుస్తుండటంతో జీహెచ్ఎంసీ కూడా అప్రమత్తమైంది. వర్షాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడకుండా చర్యలు తీసుకున్నారు. శుక్రవారం కూడా ఆకాశం మేఘామృతమై ఉంది. ఆంధ్ర ఒడిశా సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. మావోయిస్టు ఆవిర్భావ వారోత్సవాల సందర్భంగా పార్వతీపురం, మాన్యం జిల్లాలో మావోల కదలికలపై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఒకప్పుడు మావోయిస్టులకు కంచుకోట అయిన ఆంధ్ర ఒడిశా బోర్డర్లో ప్రస్తుతానికి తమ ప్రాబల్యం తగ్గినప్పటికీ ఉనికి చాటేందుకు సరిహద్దుల్లో తరచూ ఏదో ఒక దుశ్చర్యలకు పాల్పడుతూనే ఉన్నారు మావోలు. ఏఓబీలో మావోల కదలికలు లేవని పోలీసులు ప్రకటిస్తున్నప్పటికీ మావోలు మాత్రం ఏమాత్రం తగ్గటం లేదు. ఏదో ఒక కార్యక్రమం ద్వారా తాము ఉన్నామని తెలియజేసే ప్రయత్నమే చేస్తున్నారు. ఇటు ఆంధ్ర, అటు ఒడిశా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కరపత్రాలు, బహిరంగ లేఖలు విడుదల చేస్తూ ప్రజాప్రతినిధులపై బెదిరింపులకు దిగుతున్నారు. ఇకపై వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. తెలుగు రాష్ట్రాల నుంచి మరో 2 రోజుల్లో ప్రారంభం కానున్న వందే భారత్ రైళ్లలో ప్రయాణికులకు మరింత సౌకర్యవంతమైన ప్రయాణం కోసం మొత్తం 25 మార్పులు చేసినట్లు రైల్వే శాఖ పేర్కొంది. సీట్లో మరింత వెనక్కు వాలి నిద్రపోయేందుకు వీలుగా పుష్ బ్యాక్ సీట్లు మొత్తాన్ని పెంచారు. అయితే మొబైల్ ఛార్జింగ్ పాయింట్, ఇక ఫుట్ రెస్ట్లోనూ మార్పులు చేశారు. వాష్రూమ్లో వెలుతురును, వాష్ బేసిన్ల లోతును కూడా పెంచారు. ఏసీ మరింత సమర్థవంతంగా పనిచేసేలా మార్పులు చేశారు. 8 గంటల పాటు కూర్చొని ప్రయాణం చేయాల్సి రావడంతో ప్రయాణికులు సౌకర్యానికి గురవుతున్నారన్న ఆరోపణలతో రైల్వే ఈ చర్యలు తీసుకుంది. సనాతన ధర్మంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్, టీఎంకేకు చెందిన ఎంపీ ఏ రాజు మరో 14 మందికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. సనాతన ధర్మాన్ని తుడిచి పెట్టేయాలంటూ ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు గాను ఆయనపై ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలంటూ ఓ పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారించిన సుప్రీంకోర్టు దీనిపై స్పందన తెలియజేయాలని కోరుతూ ఉదయనిధి స్టాలిన్తో పాటు తమిళనాడు ప్రభుత్వం, ఆ రాష్ట్ర పోలీస్ శాఖ, సిబిఐ, ఏ రాజా తదితరులకు నోటీసులు జారీ చేసింది. ఉదయనిధి స్టాలిన్ ఈ నెల 2న సనాతన ధర్మంపై పరిచిత వ్యాఖ్యలు చేశారు.
డెంగ్యూ మలేరియాతో పోల్చారు. దీన్ని కేవలం వ్యతిరేకించడం కాకుండా సమాజం నుంచి నిర్మూలించాలని వ్యాఖ్యానించారు. అంతరిక్ష రంగంలో అద్భుతాలు సృష్టిస్తున్న భారత్ ఇప్పుడు మరో అద్భుతానికి శ్రీకారం చుట్టబోతోంది. చంద్రయాన్-3 ఆదిత్య L1తో అంతరిక్ష రంగంలో చెరగని ముద్ర వేసిన భారత్ ఇప్పుడు సముద్ర గర్భంలో అద్భుతాలు సృష్టించేందుకు సిద్ధమైంది. భారతదేశపు మొట్టమొదటి మానవ సహిత సబ్మెరైన్లను సముద్ర గర్భంలోకి పంపించేందుకు సిద్ధమవుతున్నారు. మచాస్ 6000 అని పిలిచే మొట్టమొదటి మానవహిత సబ్మెరైన్స్ లో సముద్ర గర్భంలో ఉన్న వనరులను అధ్యయనం చేయనున్నారు. ఇందులో భాగంగా 6000 మీటర్ల లోతుకు 3 వ్యక్తులు వెళ్లనున్నారు. సముద్ర వనరులు సమృద్ధిగా ఉపయోగించుకోవడమే ఈ మిషన్ ప్రధాన లక్ష్యమని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ డైరెక్టర్ ఆనంద్ రామదాస్ తెలిపారు. ఈ ప్రయోగం విజయవంతమైతే మానవ సహిత సబ్మెరైన్లను ప్రయోగించిన 6వ దేశంగా భారత్ నిలవనుంది. ఇప్పటి వరకు అమెరికా, రష్యా, ఫ్రాన్స్, జపాన్, చైనాలు ఈ ఘనతను సాధించాయి. అప్పు ఎగవేతదారులకు సంబంధించి కేంద్ర బ్యాంక్ ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు ప్రతిపాదించింది. దీని ప్రకారం అకౌంట్లు ఇన్వైన్గా మారిన 6 నెలలలోపు బ్యాంకులు, రుణ సంస్థలు సదరు రుణగ్రస్తులను ఉద్దేశపూర్వకంగా ఎగవేతదారులుగా ప్రకటించాలి. ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి కాల వ్యవధి లేదు. ఇప్పుడు 6 నెలలుగా ఉద్దేశపూర్వక ఎగవేతదారులను ప్రకటించాలని ప్రతిపాదించింది. ఈ ప్రక్రియలో భాగంగా సమీక్ష కమిటీని ఏర్పాటు చేయాలని బ్యాంకులకు, ఎన్బిఎఫ్సిలకు సూచించింది. ఇక అదే సమయంలో రుణగ్రహీత రాతపూర్వకంగా సమాధానం ఇచ్చేందుకు 15 రోజుల గడువు ఇవ్వాలని, అవసరమైతే వ్యక్తిగత విచారణకు అవకాశం ఇవ్వాలని ఈ మేరకు ఆర్బీఐ తన డ్రాఫ్ట్ మాస్టర్ ఆదేశాలతో స్పష్టం చేసింది. అక్రమ సంపాదన కోసం ఉగ్రవాదులతో చేతులు కలిపిన జమ్మూ కాశ్మీర్ డిఫెన్స్ షేక్ అదిల్ ముస్తఫాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులను పట్టుకోవాల్సిన ఉద్యోగం చేస్తూ అదే ఉగ్రవాదం చట్టం నుంచి తప్పించుకునేందుకు సాయం చేస్తున్నాడని ఆరోపించారు. అరెస్ట్ కాకుండా తప్పించుకోవడం ఎలా అనే విషయాల్లో ఎప్పటికప్పుడు సలహాలు ఇస్తూ ఉగ్రవాదులను తప్పిస్తున్నాడని చెప్పారు. గతంలో పట్టుబడ్డ ఓ ఉగ్రవాదిని ప్రశ్నించగా డిఫెన్స్ అదిల్ ముస్తఫ్ నిర్వాహకం బయటపడిందని ఉన్నతాధికారులు తెలిపారు. అదిల్ తాను నిరంతరం టచ్లో ఉన్నానని సదరు ఉగ్రవాది చెప్పాడని తెలిపారు. ఉగ్రవాది ఫోన్ను పరిశీలించగా అదిల్ ముక్తక్తో దాదాపు 40 గంటల పాటు ఫోన్లో సంభాషించినట్లుగా భయపడినట్లుగా తెలిపారు. ఇక టెలిగ్రామ్ యాప్ ద్వారా ఉగ్రవాదులతో అదిల్ సంభాషించాడని చెప్పారు. ఈ ఆధారాలతో అదిల్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయమూర్తి 6 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగించారని వివరించారు. కెనడా ప్రతిపక్ష నేత కన్జర్వేటివ్ పార్టీ లీడర్ పియర్ ప్రజాదరణ క్రమంగా బలపడుతోంది. కెనడా ఉత్తమ ప్రధాన అభ్యర్థిగా 41% ప్రజలు పొలివేట్రీ మద్దతు పలుకుతున్నారు. అయితే ప్రస్తుతం ప్రధాని జస్టిస్ ట్రుడోకి మద్దతు పలికే వారి సంఖ్య ఏమాత్రం మార్పు లేకుండా 31% వద్దే ఉంది. గ్లోబల్ న్యూస్ సంస్థ కోసం ఇన్ఫోస్ సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు తెలిపాయి. ఏడాది క్రితం నిర్వహించిన సర్వేతో పోలిస్తే ప్రధానిగా పొయిలివ్రేకు మద్దతు 5% పెరిగింది. జస్టిన్ ట్రుడో ఆయన ప్రభుత్వానికి ప్రాణవాయువు అందిస్తున్న న్యూ డెమోక్రటిక్ పార్టీ నేత విన్స్ సింగ్ ప్రజాదరణ సైతం ఇక మసకబారుతోంది. ఏడాది క్రితం పోలిస్తే 4 పాయింట్లు తగ్గింది. గ్లోబల్ న్యూస్ పత్రిక ఈ వివరాలను ప్రకటించింది. ఖలిస్తాన్ ఉగ్రవాద నిజర్ హత్య విషయమై భారత్ కెనడా సంబంధాలు ప్రమాదంలో పడిన సమయంలో ఈ సర్వే వివరాలు విడుదల కావటం ఆసక్తి కలిగించాయి. ఇవి ఇప్పటి వరకు బుల్సిన అప్డేట్స్. కీప్ వాచింగ్ NHTV.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.